మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు సీమరాజా గారు ఉన్నారు. నమస్కారం సీమరాజా గారు, అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి. నమస్తే. నమస్తే. ఏంటి మన స్పీచ్ చూసా గెలిచిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారి మాజీ సీఎం అనాలో సీఎం అనాలో నాకు అర్థం అవట్లేదు. రాజీనామా చేసేసి అయిపోయింది కదా, మాజీ గారికి ఎప్పుడు ఉంటావా? దాంట్లో నాకు అర్థం అవట్లేదు అంటున్నాడు. ఏంటంటే అమ్మఒడి ఇచ్చాను కానీ అర్థం అవట్లేదు. ఆ ప్రేమ అంతా ఏమైపోయింది, అవ్వతాతల ప్రేమ అయిపోయిందండి. ఏంది అంటే బటన్ ఒత్తినాము, ఈ బటన్ ఒత్తడంలో బటన్ ఒత్తడమే మా పని అని చెప్పినాడు. అది గ్రౌండ్ లేకపోయిందా లేదా అని తెలుసుకునేదానికి మాత్రమే గడప గడపకు మన ప్రభుత్వం అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టినాము. ఆ ప్రోగ్రాం పెట్టినప్పుడు అటర్ ఫ్లాప్ అయింది. గడప గడప మన ప్రభుత్వం అన్నాం కదా, యాడింటికి పోయినా అక్కడ నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు. ఏ ఊర్లో అయిపోయినా, ఏ గ్రామంలో అయిపోయినా, ఏ వాళ్ళు అయిపోయినా, హరిజన వాడు తీసుకోండి, దళిత వాడలు తీసుకోండి, ఎక్కడికి పోయినా కూడా, ఒక ఎస్సీలు తీసుకోండి, ఎక్కడికి పోయినా కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేవు. సో అప్పుడే అర్థమైపోయింది మాకు సీను. అందుకనే నేను రంగంలోకి దిగాల్సి వచ్చింది. సిద్ధం అని చెప్తే సిద్ధం ఏమైంది? ఇప్పుడు సిద్ధం ఏమైంది? మరి బ్రహ్మాండంగా వచ్చింది కదా, 11 వచ్చింది కదా, స్క్రిప్ట్ 11. దేవుడి స్క్రిప్ట్ అంటే అదే కదా, దేవుడి స్క్రిప్ట్. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు 23 ఎమ్మెల్యేలు, ఒక 3 ఎంపీలు వచ్చినాయి. దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి 11 వచ్చినాయి. ఏంటంటారు స్క్రిప్ట్? మీకు ఏమైనా ఐడియా ఉండి చెప్పండి, అది నేను చెప్తా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇట్ అంటాడు అంటే ఏంది ఇది? అంటే విక్టరీ అని కాదు, అదంటారా? ఏంది ఇది? 11 అనే కదా. ఇది ఉంటే 1, ఇది ఉంటే 11. మరి చంద్రబాబు నాయుడు ఇట్ అనేది ఎందుకంటే ఇందుకే నీకు 11 వస్తుంది, 11 వచ్చారా, నీకు 11 వచ్చారా ఆయన ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. అది మేము తిక్కనా కొడకలో మాకు తెలియకపోయా, మేము అది ఆలోచన చేయకపోతే. అది కాదు శివరాజు, నేను అలా అనుకోరా. ఇంకేంది 151 ఉందా? అవును, 5 మాయమైపోయింది. 5 మాయమైపోయింది. మేము 178 గెలిచాలనుకున్నాం, పోయా స్వామి 11 అంటావు నువ్వు. మాకు నవరత్నాలు 9 వచ్చాయనుకున్నాం మేము ఇచ్చే నవరత్నాలు. నవ్వు అంటే 9 కదా, మరి 9 వచ్చాయనుకుంటే ఇంకా 2 ఎక్స్ట్రా వచ్చినాయని మేము సంతోషపడతా ఉంటే నీ బాధ ఏంది మళ్ళా మధ్యలో? ఇంకోటి స్క్రిప్ట్ ఉంది. ఏంది? మా కూటమికి 164 వచ్చినాయి. అవును, అన్ని కలుపు ఒకసారి 1+6+4 ఎంత వచ్చింది చూడు. స్క్రిప్ట్ ఎలా ఉంది? మాకు లెక్కలు వచ్చినాయి కదా, అంగుట్టి గాళ్ళు మాకు డబ్బు, మాకు లెక్కలు. మా ఆయన ఏమన్నాడు, 116, 18, 22 మంది అంటాడు. అది ఏందనేది మనకు తెలియదు. మరి అన్నగాడిది ఉండే శిష్యులు మాకెట్టొచ్చాయి లెక్కలంగా? నేను చెప్తాను చూడు శివరాజు. 1+6 7, 7+4 11. అందుకే ఇది వచ్చింది. అట్లా అదో స్క్రిప్ట్, దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటే ఇదే. ఎట్ట వచ్చినా 11 వచ్చింది. నేను కూడా క్యాలిక్యులేటర్ తీసుకొని కొట్టినా, కిందికి పైకి ఎట్ట కొట్టినా 175 రాలా. ఎందుకు రాకూడదు రజని? ఎందుకు రాకూడదు? అదంటారా? 175 ఎందుకు రాకూడదు? మనం ఎందుకు గెలవకూడదు రజని? 30 ఓట్లు తగ్గినాయి రజని పులివెందుల్లో, మెజార్టీ. అది రజని కథ. మరి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా అధికార అహంకారంతో, అధికార మదంతో మనమే సుప్రీములము, ప్రజలు మనకు 151 స్థానాలు గెలిపించి మనల్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని అని చెప్పి నువ్వు ఏదైతే నువ్వు ఆడినటువంటి ఇది ఉండదో ఈ 5 సంవత్సరాలు, అది మాకు భారీగా డ్యామేజ్ జరిగింది. ఇంకొకటి, ప్రజల్లోకి పోవాలంటే పోలేడు. ఇచ్చిన హామీలు, ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన మగోడు, దమ్మున్న మగోడు జగన్ అన్నారు. అట్నే చేశారు ప్రజలు. ఇచ్చిన మాట తప్పినాడు, వీడికి ఓటు వేయకూడదు. ఆ పాట రాయకుండా ఉన్నా గెలుచుందాం, 2 సీట్లన్నా ఎగస్తావచ్చు. ఏడ సిద్ధం సభలు లేకపోయినా, ఏడ మీటింగ్లు లేకపోయినా, ఎలక్షన్ క్యాంపుల్లో చూసినా అంతా ఇదే పాటే. అవును, ప్రజలకు బాగా ఎక్కిపోయింది. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు మగవాడు జగన్ అని. అది బాగా ఎక్కిపోయింది. వీడన్నీ చేసేటన్నీ అయ్యాయి కదా, మద్య నిషేధము, సిపిఎస్ రద్దు, అదే విధంగా చూసుకుంటే ఇంకా జాబ్ క్యాలెండరు, పోలవరం కడతా, రాజధాని అమరావతి, మేము బ్రహ్మాండమైనటువంటి ఇది తెచ్చాము, పరిశ్రమలు తెచ్చాము, పరిశ్రమలు ఉన్నాటి తనివి దొబ్బినాడు, ఏమి తేకపోలా. మద్య నిషేధం అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బయట రాష్ట్రాల నుంచి మద్యాన్ని వీడికి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అమ్మేవాడు, అది పోయింది.
అది ఎత్తిపోయింది కంపెనీ. మద్య నిషేధం ఈయన స్పిరిట్ తెచ్చి స్వయంగా వేంపల్లో బత్తాయి చెట్లలో మనం ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి రాష్ట్రానికి అంతా ఎక్స్పోర్ట్ చేసి రాష్ట్రానికి అంతా డీలర్లకు అందరికి వేసి షాపులు మంది అంటే బూమ్ బూమ్ అయ్యవా. మరి భూము స్పెషల్ స్టేటస్ ప్రెసిడెంట్ మెడల్ దారు హౌస్ అన్ని స్పెషల్ స్టేటస్ మేము ఆడ మెడల్ నుంచి తేలేకపోయినా 120 రూపాయలు ఇచ్చి ఇక్కడ వైన్ షాప్ లో ఇచ్చా నీకు స్పెషల్ స్టేటస్ ఇస్తాడు బాటలో. ఓకే, ఇంకేం కావాలి అంతకాడికి నీకు స్పెషల్ స్టేటస్ నేను చూడాలనుకుంటే వైన్ షాప్ పోయి 150-200 అగినది అది లెక్కించినామంటే నువ్వు స్పెషల్ స్టేటస్ నీ జేబులో ఉండిట్టే. స్పెషల్ స్టేటస్ బాటలే రెడీ చేసి ఇది చేసాము, ఇంకేమైతుంది. మరి మీ ఇందాక మెజార్టీ అన్న ఒక తగ్గింది అన్నావు కదా. అవును. మరి లోకేష్కి ఎంత వచ్చింది తెలుసా? ఎంత? 92,000 బ్రహ్మాండంగా వచ్చింది. 90,000 పైన మంగళగిరిలో రికార్డు. అంత రాలేదేమో, మంగళగిరి కాదు అది, గంటా శ్రీనివాసరావు వచ్చింది అది. పోనీ 90,000 వచ్చింది, పోనీ 90,000 వచ్చింది. లేదు స్వామి, 90,000 ఆడొచ్చింది. నువ్వు భలే చెప్తావా. మరి పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అన్నావు. నేను చెప్పలా, మీ పార్టీ నేను చెప్పలా, అది నేను చెప్పలా. నువ్వు వాస్తవాలు తెలుసుకొని ఇటు వచ్చి మాట్లాడాలా. డిప్యూటీ సీఎం చేస్తాను చెప్పేది వాస్తవాలు తెలుసుకొని వచ్చి ఇటు వచ్చి కూర్చొని మాట్లాడు. నువ్వేదో ఊరికైనా ఇచ్చినాం కదా నువ్వు మైకి పెట్టుకొని ఇష్ట ప్రకారం మాట్లాడితే ఎట్టది. నేను పవన్ కళ్యాణ్ గారు 45,000 ఓట్ల నుంచి 60,000 ఓట్ల మెజార్టీతో పిఠాపురంలో గెలవబోతా ఉన్నాడని యుద్ధం చేసిన నా కొడుకుని నేను. వంగా గీత గెలిచదు, మీరు లేపొద్దు. ఇక్కడ తెలంగాణలో ఉంటారు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, లెక్కలు తీసుకొని బయట దేశాలు యాంకరింగ్లు చేసే వాళ్ళందరినీ పిలిపించి గబ్బులు వేపినారాడ. నేను ఆ రోజే చెప్పిన, ఎవరు రావద్దు, పిఠాపురం గురించి ఆలోచన చేయొద్దు, హిందూపూర్ గురించి ఆలోచన చేయొద్దు, మంగళగిరి ఆలోచన చేయొద్దు. మీరు ఇట్లాంటివన్నీ మెయిన్గా ఎవరైతే నాయకులు ముఖ్య నాయకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్లు చేసి మీరు ఆడికి పంపించొద్దు. మిగతా నియోజకవర్గాల మీద పడండి. మనకు లాస్ అయితే ఈ 3-4 నియోజకవర్గాలు, ఇప్పుడు కుప్పము మంగళగిరి పిఠాపురం మీద పెట్టిన శ్రద్ధ ఇంకా బయట పక్కన నియోజకవర్గాల మీద కన్నా పెట్టుంటే ఇంకో దుర్చీట్లు 1-2 పెరిగేటి. యాండే స్క్రాప్ అంతా తెచ్చి పిఠాపురంలో దించుతీవి. అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో, ఏ విధంగా ఆయన అభిమానులు ఉంటారు, జన సైనికులు ఏ విధంగా ఉంటారు, వీర మహిళలు ఏ విధంగా ఉన్నారు, ఏమి ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారికి పనిచేసేటువంటి అభిమానులు ఉన్నారు. మరి ఈ లంగా పనులన్నీ ఎందుకు? ఈ లంగా నా కొడుకులందరినీ తెచ్చి ఆడ దించి ఈ స్క్రాప్ అంతా దించినాడు. ఏమి దించిన ఉపయోగం ఉండదు. అంటే గేట్ కూడా తాకలేడు అన్నాడు. అందుకుని తాకనివ్వమో అన్నారు పవన్ కళ్యాణ్. ఈ అసెంబ్లీ ఉంది కదా, గేట్ తాకడానికి ఇయ్యలేదని అన్నారు. అనింది, రోజే అనింది. అది అడిగిపోయింది, ఇప్పుడు కంటికి కనపడకుండా పోయింది. అది 40,000 పైన ఎంతో పోయింది. మరి ఏంటి రోజా పరిస్థితి ఏంటి తమ్ముడు? మాజీ పర్యాటక శాఖ మంత్రి కదా, ఇంకా పర్యటనలు చేసుకుంటా ఉంటది. పర్యటనలో జబర్దస్త్ ఏమి ఉండదంటావా? ఇంకా టాలీల మీద డాన్సులే, ట్రాక్టర్ ట్రాలీల మీద డాన్సులే. ఇంకా ఇది మన ఫంక్షన్ వెనకాల ఉంటది, అదే దాని మీద డాన్సులు వేసుకోవడమే. మరి కరమేం పట్టలేదులే. కొడుకే 1.5-2 కోట్లు పెట్టి కారు తీయించినప్పుడు, కారుకే 1.5 కోటి పైన ఖర్చు పెట్టినప్పుడు ఇంకా ఆమె దగ్గర లెక్క ఉండదు ఏమయ్యా. మరి ఏంటి కొడాలి నాని పరిస్థితి ఏంటంటావు? మరి ఏంటి మేము ఏం చేయాలి కొడాలి నాని పని? కొడాలి నాని ఏమున్నది, ఓడిపోయాడు కదా గుడివాడలో. అవును, ఓడిపోయాడు. మరి ఎమ్మెల్యే లేదు, మినిస్టర్ లేదు, ఏం చేయాలా? అంటే ఎల్లకాలం ఎమ్మెల్యే మినిస్టర్ గానే ఉంటారు అనుకున్నావా? అంతే, నేను అలాగే అనుకున్నాను. ప్రజాస్వామ్యం అయ్యా ఇది. 30 ఏళ్ళు ఉంటాడు అనుకున్నాను నేను పోరాటం చేస్తా 30 ఏళ్ళు. అన్న కోసం నా ఈ పోరాటం ఆగదు. పాయింట్ నెంబర్ 1, కొడాలి నాని క్యాన్సరు. కొడాలి నాని క్యాన్సరా? క్యాన్సర్ బసవతారకంలో చూపించుకుంటాడు. ఎవరిది? బాలకృష్ణ గారిది. వాళ్ళ తల్లిగారి పేరు మీద బసవతారకమ్మ క్యాన్సర్ రీసెర్చ్ ఏదో పెట్టినాడు కదా, ఆడికి పోయి చూపించుకుంటాడు. మేము ఎంత తిట్టినప్పటికీ మా బతికేమో మళ్ళా బాలయ్య కాలకాడికి బాలయ్య పెట్టిన హాస్పిటల్కి పోయి ఆడ ట్రీట్మెంట్ చేసుకుంటా బతున్నాము. అది పరిస్థితి. మొన్నగడ కళ్ళు తిరిగి పడినాడు. సరే నీకు అన్ని ఎందుకయ్యా, నువ్వేదో అడుగు. ఏం వాళ్ళ క్యాన్సర్ వంశీ పోని చెప్పు. వల్లభనేని వంశీ ఏం హైదరాబాద్కి వచ్చేసినాడు కదా. హైదరాబాద్ వచ్చేసాడా? నుంచి మరి బిజినెస్ అని చేసుకోవచ్చా, ఏమైనా వదిలేస్తారా ఏంటి? అసలు ఏంటి పరిస్థితి అలా ఉంటుంది అంట. వ్యాపారాలు వాళ్ళకి రియల్ ఎస్టేట్లు వాళ్ళకు బ్రహ్మాండంగా వాళ్ళకు మంచి మంచి పరిచయాలు ఉంటాయి. మధ్య అదే మనం అంటే ఇంటర్నేషనల్ గా ఉంటాం, మనకు లోకల్ గా తెలియదు కాబట్టి ఏదో వాళ్ళు పడేది వాళ్ళు పడతా ఉంటారు. మనకి ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఓడి చెప్పేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంది బొక్క, మా అన్నే కావచ్చు. అయినా IAS IPS కోర్టులో మెంగబెట్టినాము. ఈ వల్లభనేని వంశీ అంతా, రోజా అంతా, బొక్క విడుదల రజనీ ఏంది, గుడివాడు గుట్కాగాడు ఏంది, ఏమైతే అది వీళ్ళందరిది
ఐఏఎస్ ఐపీఎస్ అని కోర్టు బోన్లు ఎక్కించి నా కొడకలము, తల్లిని చెల్లిని వాడుకొని ఏదలు బడిగా తిప్పిన వాళ్ళము. సినాయన ఈడు మాకు ఎన్నుపోటు పుడుచాడు, ఈడు మాకు ఇదిగా ఉన్నాడు అని చెప్పి గొడ్డలతో నరికిన వాళ్ళము. ఇంకా కొడాలి నాని ఏంది, వాళ్ళము నేను వంశీ ఏంది, బొక్క ఏందంట. ఇప్పుడు గొడ్డలు అన్నావు కదా, మరి గొడ్డలు అంటే ఎన్నాళ్ళు సీఎం గా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్లేదు. ఇప్పుడు మరి దిగిపోయారు, ఏమవుతుంటారు గొడ్డల పోటు? ఏమైతే ఏమవుతుంది, సిబిఐ విచారణ పిలుస్తుంది, పోతాము అన్నా పోతాడు, వదినా పోతుంది. తేడా జరిగితే లోపల మింగుతారు. ఏందంట 16 నెలలు ఉన్నాం, ఏమవుతుంది ఇంకా మేమేం చూడడం చేయాల, మాకు తెలియజేయాల. 10వ తరగతిలోనే పేపర్ లీకేజ్లో జైలుకి పోయి నా కొడుకులో మేము జైలు ఏంటి, అది మాకు అత్తగారులతో పాటే సమానం, ఏం కాదు మాకు. మా రాయలసీమలో నీ మీద ఎన్ని కేసులు ఉంటే నువ్వు అంత మగోడివి. ఏ ఊరు మీద? మాదా కాకినాడ. మీ గోదావరి జిల్లాలో ఉచ్చబోసుకుంటారు పోలీసు వాళ్ళన్నా, జైలు కేసులన్నా. నిజమే, మాకు ఇంటికి ముక్కతో సమానం. ఇది ఇంటికి ముక్క. అన్న మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏమైంది, ఏం పెరిగినారా? సీఎం గా ఉన్నారు కాబట్టి రాలేదు. మరి సీఎం దిగిపోతున్నాడు కదా, ఆల్రెడీ రాజీనామా రాసి ఇచ్చినాడయా. సిబిఐ కేసులు అన్ని ఏమవుతాయని. ఏమైనా కానీ 16 నెలలు జైల్లో ఉన్నాము, ఇంకొక 16 నెలలు ఉంటాం అవసరం అయితే. అంటే అలవాటేనంటావు ఇవి? అయితే వారిని 10వ తరగతిలోనే జైలుకి పోయి వచ్చిన వాళ్ళమయ్యా. మళ్ళీ ఒకసారి బాలకృష్ణ అభిమాన సంఘం కడప టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు ఏదో సినిమాలో కూడా ఎవరో గొడవ అయితే అప్పుడు కూడా 2 రోజులు కేసులో ఉండొచ్చాడు. మరి ఏంటి చక్రం బాబా అంటే చక్రం బాబాని మీరు ఏళకోవడం చేశారు. ఎవరు? మీరు, మన పార్టీ. జగన్మోహన్ రెడ్డి చక్రం బాబా చక్రం తిప్పాడంట సెంటర్ లో అని. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఫోటోలు వచ్చినాయి, నేను కూడా చూసాను. నరేంద్ర మోడీ పక్కన కూర్చోన్నాడు. అవునవును. ఏం మాకు కూటమి తెచ్చి పెడతాడో చంద్రబాబు నాయుడు మాకే తెలియలే. మీరు సీఎం అయినప్పుడు ఏం చెప్పాడంటే మెడల్ ఉంచుతాను అన్నారు, మెడల్ ఉంచలేదు. ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందా అని. ఏంటి చక్రం బాబు అంటే మీ నోటు ఏమంటే అవుతుందా ఏంటి? మా నోటుతో ఏమనేది కాదు, మా నోరు కన్నా కూడా ఇంకా పెద్ద నోరులు కొన్నాయి. చక్రం బాబా అంటే నిజంగా ఏంటి చక్రం తిప్పినాడు, ఇప్పుడు తిప్పుతాడు. ఆడిపోయి స్క్రూ కన్నా టైట్ చేసే కొద్ది ఏడ టైట్ అవుతుంది. ఆల్రెడీ పోలీసు వాళ్ళను సచివాలయాలకు ఏదో పంపించినాడు, ఏందో డాక్యుమెంట్ లో ఏందో తారుమారు చేశారని చెప్పి. ఏం చేస్తాం చూద్దాం. ఏది ఏమైనా మా ఓడు పులి, భయపడ్డావు. మాకు కావాల్సినంత డబ్బు ఉన్నది. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని 16 లక్షల కోట్లు లూటీ చేసి 16 నెలలు జైల్లో ఉన్నాము. ఓకే, అర్థమైందా? అదే విధంగా చూస్తే షర్మిలాని ఏ విధంగా రోడ్ల బడిగా తిప్పినాము, పార్టీని ఏ విధంగా బలోపేతం చేసింది. ఒక అవకాశం తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, పెళ్ళాం ఒక దిక్కు తిరిగినారు, అవకాశం వచ్చింది. మరి ఈరోజు మేమే తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేశామంటే, ఈరోజు మేమే స్వయంగా ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి అన్న ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడో ఒకసారి ఆలోచన చేయండి. సో దేనికి మేము దాటాల్సిన పని లేదు. ఇప్పుడు షర్మిల ఇద్దరు చెల్లెలు కూడా మొన్నటి ఎలక్షన్ వరకు మేము కొద్దిగా ఇబ్బంది పెట్టారు, అన్నకు ఓటేద్దు అని. ఆ ఎఫెక్ట్ ఉన్నట్టుంది. మరి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయింది, ఆవిడ కూడా ఓడిపోయింది. ఇద్దరు కలిసి ఉంటారా ఇప్పుడు? ఏమన్నా జరగదు. అంతేనంటారా? జరగదయా, ఎట్ట జరుగుతుంది అంటే ఎలక్షన్ అయిపోయినా ఓడించేసారా, అయిపోయింది. ఎలక్షన్ అయిపోయినా ఓడించేసినా ఏమైనా కూడా అది జరగదు. మరి సిబిఐ కంటే మరి కోర్టులు ఎన్ని కేసులు అవసరమైతే పోతాము. ఏమైతుంది? మా వెనకీర్తి వీళ్ళు కూడా వస్తారు, ఉండేవాళ్ళు కూడా. ఇప్పుడు ఉండే మా మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో ఆర్కే రోజా గడ వెనకీర్తి రావాల్సిందే, రజనీ వెనకీర్తి రావాల్సిందే. ఇంకా కొంతమంది ఉన్నారు వెనకీర్తి వచ్చేవాళ్ళు. ఐఏఎస్లు పోతారు, ఐపీఎస్లు పోతారు. ఎవడైతే అతి ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని ఎవరైతే, అది కాంతిరాణ టాటా ఉన్నాడు, ఉడోలే ఎవడన్నా కానీ ఎవడైనా వెనకిడితే రావాల్సిందే. అతి ఉత్సాహం ప్రదర్శించినోడు ఎవడైనా రావాల్సిందే. ఇప్పుడు వేణుస్వామి, నేను అసలు ఎలక్షన్ కంటే ముందు ఏంటంటే ఈ వేణుస్వామి గురించి నేను ఆలోచించా. నాకు తెలుసు ఇది ఓడిపోతుందని తెలుసు, కూటమి అవుతుందని తెలుసు. నాకు వేణుస్వామి ఎలా రియాక్ట్ అవుతాడని చూసావా? మరి బ్రహ్మాండంగా మరి సారీ చెప్పేశాడు, వదిలేద్దామన్నా. మరి కొంపల్లో ఆడవాళ్ళ తాలిబొట్లు కూడా ఎత్తుకొని మార్వాడి కొట్టుకాడు పెట్టి బెట్టింగ్లు వేసారయ్యా. ఈడమ్మ మొగుడు తెచ్చిచ్చాడా? ఇప్పుడు వాళ్ళకు రిలీజ్ చేస్తారు అది గోల్డ్. ఎవడమ్మా మొగుడిచ్చాడో? ఈడు గుడ్డి నా కొడుకు, ఈడు కళ్ళు కనపడవు, ఈడికి ఏం కనపడవు, ఈడు మనిషిని చక్కగా చూసి మాట్లాడలేడు, ఈడు మళ్ళా జాతకం చెప్పేది. సరే వివేకం సార్ని ఎవరు చంపినారో ఆ జాతకం చెప్పమని, వివేక సార్ని ఎవడు చంపిందో వాడు ఎవడో చెప్పమని చెప్పి వీడికి నిఖరంగా జాతకం తెలిస్తే ఈడు మొగోడైతే. వదిలేద్దాం వదిలేయకూడదా? అందుకు నాకు డౌట్గా ఉంది. నేను ఇంకెప్పుడు చెప్పను, వదిలే సమస్య లేదు. ఈయన్ని ఆరామస్తాను కండి, ఆరామస్తానికి డౌట్ వచ్చి వీడు మస్తానా. ఇప్పుడు మస్తాన్ కాదు, మస్తాన్ ఆరా. మస్తాన్ ఆడదని ఆరా తెచ్చారు, ఫోన్ స్విచ్ ఆఫ్.
ఓకే. రిజల్ట్ వచ్చానే నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను అన్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మనిషి అన్నాడు తెలియలా. అందరూ పోరా మస్తానంటున్నారు, ఆవారా మస్తానంటున్నారు. మేమేందంటే మస్తాన్ ఆరా, మస్తాన్ ఆరా ఆరా తెచ్చినాం. మస్తాను ఆరా అంటే ఈడు ఆడాడని ఆరా తెచ్చినాం. అది మరి కొత్త గవర్నమెంట్ కూటమి మీకు ఏమైనా పదవి వస్తుంది అంటారు? ఏమైనా పదవి మీరు మారిపోవడానికి అవకాశం ఉందా? పార్టీ మీరు పార్టీ ప్రధాన కార్యదర్శి కదా. నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయినా పదవి తీసుకొని నా భుజాల మీద వేసుకొని పార్టీని ముందుకు తీసుకొని పోయే యోచనలో నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శికి రాజీనామా చేసి జగనన్న ఎట్టా పార్టీని ముందుకు తీసుకొని పోలేడు. నేను జగనన్న ఏ బాధ్యతలు అయితే ఉన్నాయో ఆ రోజు శివన్న నేను కలిసి పార్టీ పెట్టినాము. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీని డ్యామేజ్ చేశాడు. మళ్ళా నేను పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని నేను మళ్ళీ పార్టీని ముందుకు తీసుకొని పోయే యోచనలో నేను ఆలోచన చేస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఇందాక అహంకారం అన్నావు. అహంకారం అంటే బీఆర్ఎస్ ఇక్కడ కేసీఆర్ కూడా అహంకారానికి ఉంది. మరి అప్పుడైనా తెలుసుకోవాలి కదా మీ జగన్మోహన్ రెడ్డి. తెలియదు, పక్క రాష్ట్రం గురించి నాకు అవసరం లేదు. మన రాష్ట్రం వినాయకపోయింది. మంది మనం చూసుకుంటే సరిపోతుంది, పక్కన వాళ్ళు చూడాల్సిన పని లేదు. ఇప్పుడు కొత్తగా ఒక సిద్ధాంతం వచ్చింది, 11 మంది గెలిచారు. దాంట్లో మెజారిటీ పీపుల్ కూటమిలో జాయిన్ అయితే మొత్తం విలీనం చేసేచ్చాడు. నువ్వు భలే ఓడివి. ఆడుదాం ఆంధ్రాకు, మాకు జట్టు దొరికింది, క్రికెట్ టీం దొరికిందని మేము ఆలోచన చేస్తా ఉంటే ఇది నిజం. అదే అవునయ్యా, మేము చెప్పేది ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టినాము. ఆడుదాం ఆంధ్ర, మాకు ఆడుదాం ఆంధ్ర అనే దానికి మాకు టీం దొరికింది, 11 మంది క్రికెట్ టీము. మేము పెట్టుకుందాం అని వచ్చాను. నువ్వేదో మమ్మల్ని మెంగబెట్టేదానికి వచ్చినట్టు వేడికి అలా అందరూ అనుకుంటున్నారు. 6 వెళ్ళిపోతే చాలు, ఇంకేముండదు, విలీనం చేసినట్టు అయిపోతుంది, మొత్తం రద్దు అయిపోద్దని. లేదు లేదు లేదు. అక్కడ రఘురామకృష్ణరాజు ఉన్నాడంటే 2 అమ్మాయిలు. నేను రాత్రి కూడా రఘురామకృష్ణరాజుతో డిబేట్ లో కూర్చున్నా. ఆయన అదే అన్నాడు, మీకు ప్రతిపక్షం కూడా లేదు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు. నేను దగ్గర ఉండి ఎట్లా ఒకటి చేసి ఈయన ఏమంటాడంటే, రఘురామరాజు గారు 2 అమ్మాయిలకి పెళ్లి చేసి మనవాళ్ళతో చక్కగా హాయిగా ఉండు, వద్దు నీకు శాశ్వత జీవితం గడప అంటున్నాడు. మరి సలహా ఇవ్వచ్చు కదా శివరాజు. చూద్దాం రేపు ఎల్లుండి అపాయింట్మెంట్ ఉన్నదే, పోయి కలిసి చెప్తా. శివరాజు గారు మరి జోగి రమేష్ అని ఉన్నాడు అన్నాడు. ఈడిది యాక్చువల్లీ పెడన. 2019లో పెడన నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై అసెంబ్లీలో పెట్టినాడు అడుగు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దొమ్మికి పోయినాడు 10 మందిని గోడాలు వేసుకొని. అప్పుడు అన్న చిక్కటి చిరునవ్వుతో ఒక చిరునవ్వు నవ్వి అన్న వికసించిపోయి అన్న ఆనందాలు పొంగిపోయి ఆనందం అంతా. అప్పుడు జోగి రమేష్ అన్నకు మంత్రి పదవిని కేటాయించినారు. పేరు నాని కూడా ఉన్నాడు, పేరు నాని. ఏమైంది వాడు రీల్స్ చేసుకునే నా కొడుకు టికెట్ ఇస్తారేమయ్యా, వీడి భార్య ఒకటి మాడవాడితో లేచిపోయింది. పేరు నాని ముందు పెళ్ళాము మార్వాడు దొడుకోపోయింది. ఈడు మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. ఈడు సచ్చోడు ఒకడు పుట్టాడు. చెక్కినిట్టు ఉంటుంది మొహం కూడా ఒకటిది. సరే ఎట్టయితే అటు కానీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాళ్ళలో గడుపులో పట్టుకొని పేరుని నాని తెలివినోడు ఓడిపోతాను పక్క ఎత్తిపోతుంది, ఎత్తిపోతల పథకమేనిది, పిల్లోడికి ఇచ్చినామంటే నా కొడుకు కదా వాడు పిల్లోడు, అందుకని చెప్పి ఓట్లు లేదని ఇట్ట తిప్పుదామని చెప్పి అన్న కొడుకుని కూడా బలి చేసిన నా కొడుకు ఈడు. వాడు పాపం ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటా ఉంటాడు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే వాడికి శాసనసభ్యుడు టికెట్ ఇచ్చాడు మా వాడు. వీడికి దమాకు ఉంటాయి కదా ముందు, వీడి వయసు ఎంత, వీడి సామర్థ్యం ఏంది, వీడి దీన్ని జయించుకొని రాగలుగుతాడా అని చెప్పి అడగాలి కదా. నీకు ఎమ్మెల్యే టికెట్ అని కేటాయించా ఇచ్చినాడు. దుర్గాప్రసాద్ మా పార్టీలో ఎట్టుంటుందంటే శాసనసభ్యులు కానీ శాసనసభ్యులే ఎక్కువగా ఎట్టుంటుంది అంటే శాసనసభ్యులు ఎర్రచందనం అక్రమంగా రవాణా తోలలా, ఎర్రచందనం పీడీ యాక్టులు ఉండాలా, హత్యాయత్నం కేసులు ఉండాలా, బైండ్ ఓవర్లు ఉండాలా, రౌడీ షీట్లు ఉండాలా, మైనింగ్ మాఫియా చేయాలా, ఇది శాండ్ మాఫియా చేయాలా, గంజాయి, డ్రగ్స్, ప్రభుత్వ స్థలాలు, మఠం భూములు అని ఉంటాయి తెలుసా? మఠం భూములు. అవునవును, మఠం భూములు కబ్జాలు పెట్టాలా, చెరువులు కబ్జా చేయాలా. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే మంచి రేట్లు ఉన్నాయో వాటిని 2 కోట్లు ఉన్నటువంటి ఎకరా 20 లక్షలకే కొనాలా. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర 2 కోట్ల ఎకరం, నువ్వు ఫోన్ చేసి కనుక్కున్నా ఇట్నే ఉండాలి. కనుక్కోండి, 2-3 కోట్లు ఉంటది. భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో 1 ఎకరం వచ్చి 2 కోట్లు, ఒక్కొక్క ఎకరం 20 లక్షలకు కొన్నాం మేము.
జగన్మోహన్ రెడ్డి తాలూకా పులివెందుల నుంచి వచ్చినాము, ఉమ్. 20 లక్షలు ఇస్తారా లేకుంటే గోడ కట్టేయమంటారా? గోడ కడితే ఏది రాదు. ఓకే, సంతకం పెట్టి డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టినామంటే 20 లక్షలు లెక్క వస్తుంది. చాయిస్ చివర్స్ 461 ఎకరా 20 లక్షలు చెప్పును 20 లక్షలు చొప్పున కొనేసాం. అది ఈ విధంగా ఉంటుంది మా యొక్క పరిపాలన. ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళకే మేము శాసనసభ్యులుగా టికెట్ ఇచ్చాము. ఇప్పుడు చిత్తూరు జిల్లా తీసుకున్నారంటే, చిత్తూరులో చిత్తూరు జిల్లా కాదు, చిత్తూరే. ఓకే, చిత్తూరు తీసుకున్నారంటే ఆడ విజయానంద రెడ్డి ఎవడు పేరు, ఒకడు స్మగ్లరు. తెలుగుదేశం పార్టీ హయాంలో పీడీ యాక్ట్ పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మగ్గుతా ఉన్నాడు. అన్న అధికారంలోకి వస్తానే 28 రోజులకు వాడిని బయటికి తెచ్చి నువ్వు గ్రౌండ్ లెవెల్లో తిరగరా, ఓకే, నీకు 2024లో ఎమ్మెల్యే టికెట్ నీకు ఇచ్చాను అని చెప్పి ఓడికి ఆర్డర్ ఉంటారు. టింగిటింగ్లు తీసుకొని ఉండిలో వేసుకొని వాడిని తిప్పి చేశాడు. ఏమైందా, ఆడికి గెలుపుతావు. ఏది ఏమైనట్టుకి దుర్గా గారు మేము బటన్ నొక్కినాము, అన్ని జరిగినాయి. 1,70,000 కోట్లు అండి బటన్ నొక్కిసారు. బటన్ నొక్కినాము. మరి ఈ బటన్ నొక్కడంలో పిల్లిలు తిన్నాయా, కుక్కలు తిన్నాయా, పందులు తిన్నాయా, చీమలు తిన్నాయా, లేకంటే ఇంకెవరన్నా తిన్నారా అనేది మేము తెలుసుకునేదానికి కొద్దిగా టైం పడుతుంది. మేము ఆ పరిశీలన చేసే దాంట్లో ఉన్నాము. ఖచ్చితంగా ఇటు రాయలసీమలో ఎవడు ద్రోహం చేశాడు, కోస్తాంధ్రాలో ఎవరు చేశారు, ఉత్తరాంధ్రలో ఎవరు చేశారు అనేది మేము తప్పకుండా కనుక్కొని 2034కో 2039లోనూ మళ్ళా కూడా మా పార్టీ అధికారంలోకి వచ్చాదని అయితే మేము గట్టి దృఢ సంకల్పంతో ముందుకు పోతామని తెలియజేసుకుంటా ఉన్నా. మరి పవన్ కళ్యాణ్ 20 ఇయర్స్ వరకు చూడకూడదు, రాజకీయాలకు రాకూడదు, నేను చూస్తున్నా అదపాతాళ తొక్తా అని అన్నారు ఆయన. చూద్దామయ్యా, చూద్దాం. నేనేం చెప్తున్నాను, నేను ఇప్పుడు రేపు మొన్నడు వచ్చామని చెప్పలా. 2034లో కానీ 2039లో కానీ, అంటే 20 ఇయర్స్ లెక్కేసుకుంటాను నేను. 2034 39 అట్లా ఆ టైంలో వస్తాము అని నేను గట్టిగా అయితే చెప్పగలను. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు, మరి ఏంటి కాలక్షేపం, ఎలా ఏం చేయాలి మరి ఇన్ని కేసులు ఏమో 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 ఎట్టుంటుంది ఏమో చూద్దాం. రాబోయే రోజుల్లో మళ్ళాగడ కలుద్దాం, మనం ఇబ్బంది ఏమన్నది, మళ్ళాగడ కలుద్దాం, మళ్ళాగడ మాట్లాడదాం. మా అన్నకి ఏదన్నా డ్యామేజ్ జరిగితే నేను ఖచ్చితంగా సోషల్ మీడియాలోనే ఉంటా. నా ఈ పోరాటం ఆగదు 30 సంవత్సరాల వరకు. అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం అయితే ఆగదని గట్టిగా చెప్తా ఉన్నాను నేను. అంటే ఓడిపోయాడు కదా, ఇంకా నువ్వు వదిలేస్తావు అనుకున్నాను నేను. మా వాళ్ళందరూ అన్నారు ఇంక పట్టించుకోడు, మరి సీమరాజు వదిలేస్తాడు. నేను అట్లాంటి కాదు. నేను ₹1 ఆశించకుండా అన్న కోసం పనిచేసేటువంటి వ్యక్తిని. అన్న కోసం వివేకా సార్ అంటే అభిమానం నాకు. వివేకా సార్ అంటే అభిమానంతో నేను అన్న కోసం పనిచేస్తా ఉండా. ఏది ఏమైనప్పటికీ అన్నను అందరూ వదిలేసా, మా వదిలేసినా కూడా నేనైతే వదలనైతే చెప్తా. మరి రాజధాని గురించి ఒకసారి చెప్పాలా, రాజధాని ఏంటి మరి? 3 రాజధానులు అంటున్నారు. ఈ శకరం బాబు రాజధాని కాదే ఆ స్వామి, పులివెందుల గడ రాజధాని. నిన్న కన్నా మేము అధికారంలోకి వచ్చింటే పులివెందుల గడ రాజధాని చేస్తున్నాము. కొడుకులు చచ్చుందరు రాష్ట్రంలో ఉండే వాళ్ళంతా. ఎవడికాళ్ళు లేకుండా పులివెందుల 10% జాగా కొనుక్కుందాం, 10 గజాలు కొనుక్కుందాం, ఆడ రాజధాని కడతాడంట అని రియల్ ఎస్టేట్ చేసుకుందాం. చేసిందంతా అదే కదా బొక్క. కర్నూలు చేసింది రియల్ ఎస్టేటే, వైజాగ్ చేసింది రియల్ ఎస్టేటే. అమరావతిలో రాజధాని రైతులు ఏ ₹1 ఆశించకుండా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకము, చంద్రబాబు నాయుడు మీద ఉండేటువంటి ఒక దీంతో ఆయనకి ఇచ్చినారు. పరిశ్రమలు తెచ్చాడు, రాజధాని కడతాడు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన వయసు అట్టా అయిపోయింది, మన పిల్లలు వాళ్ళ బిడ్డలు బాగుంటారులే, రాజధాని ప్రాంత వాసులందరూ కూడా ఏమీ ఆశించకుండా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినారు భూములు. మేము అడిగితే ఎవడేగిని 1 సెంట్ ఇచ్చా నా కొడుకు లేడు. ఎవడేగిన 1 ఇటుకి పెడతావు అన్నా కూడా తాపో మా తావులో పెట్టొద్దు అంటారు. ఏం చేస్తాము, ఈ బాధలు ఎవడో చెప్తావు. మీరేమో మీ ఇష్ట ప్రకారం కూర్చొని అడుగుతారు. ఇవన్నీ చెప్తే మళ్ళా మీ వీక్షకులు కూడా ఒకరో హట్ అవుతారు. మరి లోకేష్ రెడ్ బుక్ అని మర్చిపోతాడు ఆయన అన్న? ఎవరా లోకేష్? ఎగరేసి అంటే గెలిచేశాడు కదా, ఆనందంలో మర్చిపోయి పక్కన పెడతారు కార్యకర్తలు. అట్లుండదు కానీ బట్ ఏంటంటే మేము చేసిన అరాచకం అయితే చేయడని నాకు తెలుసు, నేను అనుకుంటున్నా. ఎందుకంటే మేము నడిపించిన రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం 5 ఏళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అటు ఒప్పుకునే మనిషి కాదు. మనం నేను కూడా చూస్తున్నా చిన్నప్పటి నుంచి. చట్టము, ఐపీసీలు ఉన్నాయి, న్యాయస్థానాలు, కోర్టులు, అదే జడ్జిలు, లాయర్లు ఉన్నారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేద్దాము, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాము. అంటే ఎవరైతే మా అన్న కోసం అధికారులు, పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతి ఉత్సాహంగా ఎవరైతే పనిచేస్తుంటారో
రాబోయే రోజుల్లో తప్పకుండా నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి వదిలేటువంటి వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు అయినా వదులుతాడేమో కానీ ఈ లోకేష్ అనే మనిషి వదిలేటువంటి వ్యక్తి కాదు. ఆయన రాముడు, ఈయన దేవుడు, ఈయన ఏదో చెప్పాడు లోకేష్. మనకు అవన్నీ నేను వినలేదులే, అవన్నీ నాకు సంబంధం లేదు. కానీ బట్ ఏంటంటే రాబోయే రోజుల్లో మాత్రం ఎవడైతే అతి ఉత్సాహంగా సిఐడి అయితేనేమి, ఎస్పీ గారు అయితేనేమి, డీజీపీ అయితేనేమి, అదేవిధంగా ఎవడైనా ఎస్పీ అయినా, అడిషనల్ ఎస్పీ అయినా, డిఎస్పీ అయినా, ఎస్పీ అయినా అతి ఉత్సాహం చేసినటువంటి హోమ్ గార్డ్ కూడా అయినా సరే వదిలే ప్రసక్తి ఉండదని ఆయన స్పష్టంగా చెప్పినాడు. ప్రజాప్రతినిధుల కోర్టులో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దానికైతే సిద్ధంగానే ఉండాల్సి వస్తుంది తప్పకుండా. మరి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిదానికి వచ్చేస్తాడు. ఎలక్షన్ అయితే కనపడలేదండి ఆయన. సజ్జల గాడు కనపడ్డు, సజ్జల కొడుకు కనపడ్డు. వాళ్ళకి కావాల్సిన కాడికి తీసుకున్నారు. అన్నను వంట రోడ్డు చేశారు. నేను చెప్పేది అదేనయ్యా నీకు. ఎవరు వంట రోడ్డు చేసినా నేనైతే నేను అన్నకు తోడుగా, చేదోడుగా, వాదోడుగా, అన్నను ఎవరన్నా ఒక మాట అన్నా నేనైతే ఒప్పుకోనని మరొకసారి తెలియజేసుకుంటూ కలుద్దాం. మళ్ళీ ఒకసారి కలుద్దామా? ఓకే, థ్యాంక్ యూ శివరాజు. మళ్ళీ ఒకసారి కలుద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.